నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. జిహెచ్ఎంసీ కార్మికులు ఈ స్వచ్ఛ ఆటోలు రోజంతా కూడా మనం చూస్తూ ఉంటాం. గల్లీలలో ఉంటూ మీరు చెత్తని తీసుకెళ్తూ ఉంటారు. సో మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త కావచ్చు, వీధిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసి మన గల్లీలంతా కూడా సాఫ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. సో ఇట్లాంటి కార్మికులందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా ధర్నా దిగుతున్నటువంటి పరిస్థితి. ఈ స్వచ్ఛ ఆటో ప్లేస్లో రాష్ట్ర ప్రభుత్వం రామ్కీ సంస్థకి ఒక అధికారికమైనటువంటి జీవో ఇస్తూ వాళ్ళ కాంట్రాక్ట్ అప్పచెప్తా ఉంది. సో దీనికి నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి ఆ కార్మికులందరూ కూడా ఇక్కడ గోపాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వీరు నిరసన కార్యక్రమం జరుపుతున్నారు. సో ఈ చెత్తనంతా కూడా రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి. సో రోడ్డు మీద చెత్తను పెట్టి వారి యొక్క నిరసన తెలుపుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు వారు ఏం కోరుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ద్వారా కావచ్చు, రామ్కీ సంస్థకి ఇచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఉందో దానివల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది కలుగుతూ ఉంది, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఫస్ట్ ఈ నిరసన చేయడానికి గల కారణం? నిరసన కారణం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు వెహికల్స్, కొత్త వెహికల్స్, ఎలక్ట్రీషియన్ వెహికల్స్ ఇచ్చిర్రు, అది రామ్కీ హ్యాండ్ఓవర్లో ఇచ్చి 14,000 కోట్లకు రామ్కీ హ్యాండ్ఓవర్లో ఇచ్చి వాళ్ళ కింద జీతానికి పనిచేయాలి. ఒక సంస్థ కింద మొత్తం 1,00,000 మంది కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ రోడ్డు మీద తీసే విధంగా మీరు వాళ్ళ ఒక రామ్కీల కింద అంటే ప్రైవేట్ సంస్థ కింద పనిచేయాలనే నినాదం తీసుకొచ్చారు. 3 కమిషనర్లకు కూడా చాలా సార్లు మొత్తుకున్నాం, మా బతుకులు మాకు ఉండండి, ఇట్లా చేయకుండా అంటే లేదు, రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉంది, ఇది మేము చేసింది కాదు, సీఎం చేతిలో ఉంది అది, కాబట్టి అక్కడ పోయి మాట్లాడండి. మేము మా చెత్త వాళ్ళకు ఒక సెక్రటరియట్ గేటే దాటనియరు, మేము పోయి సీఎం సార్ దగ్గర ఏడగలుస్తాం. మేము జస్ట్ ధర్నా కాదు, నిరసన తెలుపుతున్నాము. దాదాపు 3 తరాల నుంచి, నాయనల కాడ నుంచి, తాతల కాడ నుంచి ఈ పని మీదనే ఆధారపడి బతుకున్నాం. కాబట్టి మా జీవితాలతోటి ఈ విధంగా ఆడుకోకూడదు. మేము ఒకవేళ హైదరాబాద్లో మొత్తం బంద్ చేస్తే అందరు పబ్లిక్ చాలా ఇబ్బందులు అవుతారని మేము ఆలోచించి, ఎందుకంటే పబ్లిక్ ఇచ్చే డబ్బులతోటే మేము బతుకుతున్నాం కాబట్టి పబ్లిక్ ఇబ్బంది పెట్టకూడదని ఈ విధంగా నిరసన తెలుపుతున్నాము. ఏదైతే జియో ఇచ్చిరని చెప్తారో ఆ జియోని ఎంబడే రద్దు చేయాలి. రామ్కీకి ఇచ్చిన జియో రద్దు చేసి కార్మికుల కుటుంబాలని కాపాడాలని ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుందన్న మీ ద్వారా. అంటే ఈ జియో ఇచ్చిన ద్వారా అంటే వెహికల్ వాళ్ళకి ఇచ్చి మీకు జీతాలు ఇస్తామంటున్నారు కదా, నెల జీతాలు ఇస్తాము అంటున్నారు. సో నెల జీతాలు ఇస్తామన్నది కూడా ఒక మంచి పద్ధతి కదా, దాన్ని మీరు ఎందుకు ఆహ్వానించలేకపోతా ఉన్నారు? నువ్వు జిహెచ్ఎంసీ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారంటే అలాగ ఆలోచిస్తాం, కానీ ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ కింద చేస్తామంటే ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు పెద్ద మనుషులు ఏరే పని చేయలేరు కదా, వాళ్ళు 4 రోజులు డుమ్మలు కొట్టిరు, ఏదో రకంగా కంపెనీ అన్నాక తీసేస్తుంది, గ్యారంటీకి ఎవరికి పని అనేది ఉండదు. ఇంకోటి కరోనా టైంలో కూడా చాలా మంది కార్మికులు చనిపోయారు, వాళ్ళ భార్యలు, వాళ్ళు ఆడపిల్లలు మొత్తం ఆ పని చేసుకుంటే వాళ్ళ పిల్లలకు పోషించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మేము కూడా కాలనీవాసులతో మంచిగా ఫ్రీగా 100 వచ్చేటోళ్ళు 100 ఇస్తారు, 50 ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఎక్కువ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. మేము ఒక తండ్రి లేక అన్నల లేక భావించి కాలనీలలో ఉన్నాం మేము, కానీ ఈ విధంగా తీసుకొచ్చి మమ్మల్ని పరిశాన్ చేసే విధంగా ఉన్నారు కాబట్టి అది వద్దంటున్నాం. మేము గతంలో మా నాయన కాడ నుంచి ఎట్లా పని చేసినాము, మా హక్కులు మాకే ఉండాలి. ఏదైతే కొత్త జీవో ఇచ్చారో అది రద్దు చేయాలి. రద్దు చేయకుంటే మాత్రం తీవ్రంగా ఉంటుంది. మొత్తం బంద్ చేసి కూర్చుంటే మాత్రం ఏరే తిరిగి పబ్లిక్ కూడా తీసుకొస్తాం. మేము కాలనీవాసులు కూడా మాకు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళు ఇచ్చే రూపాయతోనే మేము బతుకుతున్నాము. వాళ్ళకు కూడా చెప్తున్నాము. ఇంకోటి కింద చెత్త ఏడైనా పడినా కానీ మా వాళ్ళకు ప్రతిరోజు మంచిగా పని చేసుకుంటున్నాము. కార్మికులకి ఏంటి ఆ ఆటోలు ఏదో 14,000 కోట్లు రామ్కీకి ఎందుకు గొప్ప చెప్పాలి? ఉన్న కార్మికులకు తెలంగాణ వచ్చినప్పుడు 2015లో ఇచ్చిన ఆటోలు మొత్తం ఖండమైనవి, పని చేస్తలేదు. ఒక్కొక్కరికి 50,000 30,000 రిపేరింగ్ అవుతున్నాయి. ఆ విధంగా మేము పెట్టుకుంటున్నాము. అవే కొత్త ఆటోలు ఇచ్చి మాకు ఆదుకుంటే ఇంకా మంచిగా పని చేస్తాము. ఆటోలు ఏదో వాళ్ళకి ఇచ్చే బదులు మీకు ఏమని మీరు అడుగుతా ఉన్నారు. మాకు ఇవ్వాలి, ఆ జియో అనేది రద్దు చేయాలి. ఏదైతే కార్మికుల పొట్టకొట్టే విధంగా ఉండదు. 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ బతికే కార్మికులకు ఈ విధంగా రోడ్డు మీద ఇచ్చేస్తాం, ఒక జియో ఇచ్చి మమ్మల్ని మేము అందరినీ తీసేస్తామంటే 1,00,000 కుటుంబాలు ఎక్కడ పోవాలి? అందరు ఆత్మహత్యలు చేసుకుంటారు, పురుగుల మందు తాగి చచ్చిపోతారు. అందరికీ చంపే విధంగా ఉండకూడదు కదా. ఇది అన్నారు రేవంత్ రెడ్డి సార్, ఆ రోజు కూడా అదేమన్నారు, మిమ్మల్ని ఏం కాదు, నేను మన ప్రజల పాలన వస్తే మీరు అందరికీ హామీ ఇస్తున్నా, మీరు మంచిగా ఉంటారనే భవిష్యత్తుతో ఇలా గెలిచేసి ఏదేదో రకంగా తెలుసు. నేను ఇప్పటికీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్ దాకా తెలియదు. ఇది కింద కొద్దిగా అధికారులు కుమ్మకాయ, రామ్కి కుమ్మకాయ ఏదో డ్రామాలు చేస్తున్నారు. ఆడదాకా పోతే కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని కోరుకోవడం జరుగుతుంది మీ ద్వారా. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు పని చేస్తా ఉన్నారు ఇక్కడికి? నేను పిల్లలు 10 ఏళ్ళు ఎక్కువ అవుతుందన్న. చిన్నపిల్లల్ని వేసుకొని మరీ పనికి వస్తామన్న. నాకు 3 ఆడపిల్లలు. మేము ఆ రోడ్ మీద ఎంత చెత్త ఉన్నా, ఎక్స్ట్రా చెత్త ఉంటే కూడా అన్నీ వేసుకుంటాం. దానికి కూడా పైసలు ఇరన్న. ఇంట్లో చెత్తకే అవి పైసలు ఇచ్చాకే ఏడుస్తారు. ఇంకా రోడ్డు మీద చెత్త కూడా ఏ టైం అయినా కానీ ఆ టైం వరకు పిల్లల్ని వేసుకొని ఇంత పని చేస్తున్నాము. జరుగుతుందన్న ఆల్రెడీ. అసలు ఇక్కడ ఈ మిషన్లు వచ్చినప్పటి నుంచి కూడా ఇది అవుతుంది మాకు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి?
ఈ జీవో రద్దు చేయాలంటారా, ఏం చెప్తారు? రద్దు చేయాలని చెప్తున్నాం అన్న. అందరము మా పని మాకు ఇవ్వాలని మేము పిల్లల్ని పట్టుకొని చేస్తున్నాం అన్న. ఇంకా మాకు వచ్చినది ఈ పని, ఇంకా వేరే పని అంటే మాకు ఏం రాదు. ఇంకా అందరికీ నమస్కారం. నా పేరు ముడావత్ మహేష్ నాయక్. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 1000 కోట్లకు సంబంధించిన నిధులన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చేసి తరాలుగా రిక్షాలు లాగిన ఈ చేతులను కాదని చెప్పేసి అనేసి యాక్చువల్గా అయితే 30-35 సంవత్సరాలుగా పనిచేస్తున్న మమ్మల్ని కదా మీరు జిహెచ్ఎంసీలో భాగస్వాములు చేసుకొని పనిచేసుకోవాలి. ఈరోజు ఈ రామ్కి సంబంధించిన ఈ డబ్బాలు ఇక్కడ ఏసీ క్యాబిన్లు పెట్టుకొని మాకు సంబంధించిన మా లేడీస్ ఇప్పుడు మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవార్థం కోసం ఒక్క డంపింగ్ యార్డ్లో ఒక్క టాయిలెట్ లేదు ఇప్పటివరకు. జిహెచ్ఎంసీ ఆఫీస్ మెట్లెక్కి ఓకేనా. సో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా జీరో. ఈ కొత్తగా ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన వాడు ఏం ఆలోచన చేస్తాడు, వానికి రూపాయి లాభం ఉంది అని చెప్పేసి అంటే ఆ మనిషిని ఉంచుతాడు, లేదు అని చెప్పేసి అనుకుంటే తీసేస్తాడు, అంతే కదా. మాకు సంబంధించిన ఈ జీవో ఏదైతే ఉందో కొత్తగా వచ్చిన బల్క్ గార్బేజ్ అండ్ ఈ సెకండ్ డోర్ కలెక్షన్, ఈ 2 జీవోలను ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకొని డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ కింద ఇప్పుడు జిహెచ్ఎంసీలో కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది ఇచ్చినా సరే ఏళ్ళుగా పనిచేస్తున్న మమ్మల్ని భాగస్వాములు చేసుకొని సో మాతో ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా బెటర్ సర్వీస్ని మాతో అందించుకోగలిగితే సో ఇదే ప్రజాపాలన అని చెప్పేసి అనుకుంటాం. రేవంత్ రెడ్డి సార్ గారికి కూడా మా రిక్వెస్ట్ కూడా ఇదే. మాకు సంబంధించిన మా కార్మికుల యూనియన్ తరపున, మా కార్మికుల తరపున, సామాన్యుల తరపున మాకు సంబంధించిన మా ఆలోచన ఒకటే, జీవో రద్దు కావాలి. 2 జీవోలు ఉన్నాయి, 2 జీవోలు రద్దు కావాలి. జిహెచ్కి సంబంధించి మాకు కొత్త జీవో ఇవ్వాలి, ఓకేనా. అండ్ ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేసుకొని మాతో ఇంకా బెటర్ సర్వీస్ అందుకుంటే అదే 10,000 మాకు. జియో ఏదైతే ర్యామ్కి సంస్థ జియో వదిలిందో ఆ జియోని ఎప్పటికీ వెనక్కి తీసుకుంటే మేము కూడా మా యథావిధిగా మనం చేసే పని మేము చేసుకుంటామని చెప్తున్నాను. చెప్పండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 30 సంవత్సరాల నుంచి మేము ఈ పని చేయడం జరుగుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు ఇక్కడ చేపట్టి చిన్నపిల్లల కాటి నుంచి మేము చేసుకుంటూ వచ్చినాము. ఈరోజు ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి సారు ఈ ర్యాంక్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము జరగడం జరిగింది కాబట్టి మేము ఈ ధర్నా చేయడము, ఈ చెత్త ఇట్లా పోయడం కూడా మేము చేయడం జరుగుతుంది. సో చూసారు కదా, మొత్తానికి అయితే కార్మికులు డిమాండ్ చేస్తుంది ఒకటి, ఏదైతే రామ్కి సంస్థకు సంబంధించినటువంటి ఆటోలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చారో సో ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేయాలి. సో ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేసి మాకు ఆ ఆటోలు ఏదో మాకిచ్చి, ఆ ఎలక్ట్రిక్ ఆటోలు మాకిచ్చి దాదాపు మేము ఒక 30 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం, చిన్నప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాం. సో అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని జిహెచ్ఎంసీలో విలీనం చేసుకొని మా ద్వారా పని చేయించుకోవాలి తప్ప ఎక్కువ పని చేసే విధంగా మేము ఇంకా అవే ఆటోలు మాకిస్తే మేము చాలా గొప్పగా పనిచేస్తాం, ఇప్పటికే చాలా మంచిగా పనిచేస్తాం. సో రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తను కూడా ఏదున్నా ఏం ఉన్నా లేకున్నా అన్ని లెక్క చేయకుండా చేసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి ఆటోలు ఎప్పుడైతే 2015లో ఇచ్చినటువంటి ఆటోలనే ఇప్పుడు అన్ని రిపేర్లు చేయించుకొని కూడా మేము వాడుకుంటా ఉన్నాం. సో ఇట్లాంటి సమయంలో అక్కడ ఏదో సంస్థకు ఇచ్చే బదులు అదేదో మాకే ఇస్తే మేము ఇంకా గవర్నమెంట్ మీద నమ్మకంతో ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తాం కదా, ఇంకా ఇండ్లను కావచ్చు గల్లీలను కావచ్చు ఇంకా సాఫీగా ఉంచుతాం. కాబట్టి మమ్మల్ని గుర్తించి ఏదైతే 2 జీవోలు ఇచ్చారో సో ఆ 2 జీవోలను వెంటనే రద్దు చేసి మాకంటూ ఒక కొత్త జీవోని ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు పైన చెత్తను వేయడం జరిగింది. సో ఈ రోజు పరిస్థితి మాత్రం వీరందరూ ఈ రోజు పరిస్థితిని ఇట్లా క్రియేట్ చేశారు. ఒకవేళ ఈ కార్మికులందరూ రోజంతా ఒకవేళ వీళ్ళే నిజంగా నిరసన తెలపాలనుకుంటే ఈ సిటీలో ఉన్న చెత్తను ఒక 2 రోజులు ఎత్తకపోతే సిటీ మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో సిటీ అంతా కూడా గందరగోళంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది, చెత్తమయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ కార్మికులందరినీ కూడా రెచ్చగొట్టద్దు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ 1000 కోట్లు వాళ్ళకి ఇచ్చే బదులు దాంట్లో కొన్ని 100 కోట్లు వీళ్ళకి పెట్టినా ఈ కార్మికులు చాలా శ్రద్ధగా చాలా పద్ధతిగా పనిచేసుకుంటారు. కాబట్టి సో ప్రభుత్వం అన్నింటిలో అనవసరంగా తలదూచి ఈ కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దు. సో 100-50 వాళ్ళ కష్టం, వాళ్ళు ఎంత సఫాయి పని చేస్తూ ఉన్నారు, ఎంత గలీజ్ ఉన్నా కూడా వాళ్ళు తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి తప్ప ఇట్లా వారి ఇష్టానుసారంగా ఏదో జీవోలు ఇచ్చేసి ఏదో సంస్థను కాపాడడానికి, ఆ సంస్థల కొమ్ము గాయడానికి ఇట్లా కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అనవసరమైనటువంటి జీవోలు ఇచ్చి ఈ ప్రజల జీవితాలతోటి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారు సో వారు ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా తెరపై తీసుకొచ్చారు. జిహెచ్ఎంసీలో వాళ్ళు గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి చాలామంది మహిళలు ఉన్నారు. సో వారికి టాయిలెట్స్ కట్టడానికి మీకు డబ్బులు లేవు, కానీ ఇక్కడ 14,000 కోట్లు 16,000 కోట్లు పెట్టి అక్కడ రామ్కి సంస్థకు మీకు ఏదైతే కాంట్రాక్ట్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. కాబట్టి సో ఇవన్నీ మానుకొని ఈ కార్మికుల యొక్క సంక్షేమం కోసం పనిచేయాలి. ఈ కార్మికుల నిరసన ఇదే విధంగా తెలిపితే రాష్ట్రం ఆగమేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కావచ్చు, ఈ జీవోలను వెంటనే రద్దు చేసి ఈ ప్రజల కోసం, ఈ కార్మికుల కోసం ఒక కొత్త జీవోని ఇచ్చే విధంగా కూడా కృషి చేయాలని కూడా కోరుకుంటాం. చూస్తూనే ఉండండి
చూస్తుండని దిశ టీవీ వీడియో జర్నలిస్ట్ మధుతో నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్.